హాయ్ అండి. ఓకే, కస్టమర్ 4 బ్లౌజులు అయితే ఉన్నాయండి. వర్క్ బ్లౌజులు ఓకే, మెజర్మెంట్ ఉంది సేమ్. బయట తీసుకొచ్చుకున్నానంట పీసులు అవి. చూడండి, లైనింగ్ పార్ట్ ఒకటైతే కట్ చేసుకున్నా. మనము ఒకేసారి అన్ని బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవో అడ్జస్ట్ చూసుకోవాలండి. ఇక్కడ ఈ చివర్లు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి కస్టమర్ ఇట్లా లైనింగ్ తీసుకొచ్చుకున్నప్పుడు ఒకటి తక్కువ తెచ్చుకున్నారు చూసిండ్రా. ఇట్లా మనం డైరెక్ట్ ఇట్లనే పెట్టి వేసుకున్నాం అనుకోండి, కిందిదేమో తక్కువ అయిపోతుంది. అందు గురించి అని చెప్పి ఫస్ట్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చినాయా రాలేదా. ఇలా చూసుకుంటే లైనింగ్ ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకోవడం మీటర్ అని చెప్పినా కానీ కట్ చేసి ఇచ్చే దగ్గర కూడా కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కూడా వాళ్ళు తక్కువ ఉందని చెప్పారు కదా, ఏది మీటర్ ఉందమ్మా అని చెప్పానంటే నమ్మి తీసుకొచ్చుకుంటారు. వాళ్ళదేం పోదు, తెచ్చుకున్న వాళ్ళదేం పోదు. స్టిచ్చింగ్ చేసే దగ్గరనైతే ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని ఉంటుంది కదా. ఇలానైతే క్లాత్ అయితే పరుచుకొని నేనైతే హ్యాండ్స్ కాకుండా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఈ షేప్ బెల్ట్ ఒక్కటి మాత్రం కట్ చేస్తున్నా. చూడండి, నెక్కులు కట్ చేయొద్దండి, ఇవి వర్క్ బ్లౌజ్ పీస్లు. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి అయితే నెక్కుల దగ్గర మార్కింగ్ ఇలానైతే చేసేసుకుంటే కింది వాటికి కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ప్రతి బ్లౌజు ఇలా తీసి ఇలా ఒక్కొక్క దానికైతే మార్కింగ్ చేసుకొని చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇట్లా ఎక్కువగా బ్లౌజ్ ఉన్నప్పుడు ఈ వీల్ మార్క్ లేకపోతే మాత్రం తెచ్చుకోండి, చాలా వరకు అయితే అది యూజ్ అవుతుంది. ఇలా వేసుకొని కట్ చేయడం రాని వాళ్ళ కోసమే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా వేసుకోవాలి, ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అని కొందరికైతే తెలియదు కదా, వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. 3 కంటే ఎక్కువ వేసుకోవద్దండి. లైనింగ్ మాత్రం 3 కంటే ఎక్కువ వేస్తే జరిగిపోతుంటుంది కింది క్లాత్, ఖచ్చితంగా జరుగుతుంది. 3 కంటే ఎక్కువ వేయద్దు లైనింగ్లే కానీ బ్లౌజ్ పీస్లే కానీ కాటన్ పీస్లే కానీ ఏదైనా 3 కంటే ఎక్కువ వేస్తే మాత్రం ఖచ్చితంగా కిందిది ముక్క జరిగిపోతుంటుంది. అసలు ఇక ఎక్కువ తక్కువలో అవుతుంటుంది. ఈ మిస్టేక్ అయితే చేయొద్దండి. నెక్ కట్ చేయొద్దండి అసలే.